పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాలలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ ఉప కార్యాలయ నిర్వాహక కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ పడుతుందనే ఉద్దేశంతో అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హడావిడిగా నాంపల్లి యువజన సంఘం భవనంలో రంగులు వేయించి పిఆర్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభమైన వెంటనే తలుపులు మూసివేసి తాళం వేసి వెళ్లిపోయారు. సంబంధిత గ్రామ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యకలాపాలు మునుగోడు పంచాయతీ డివిజన్ పరిధిలోనే జరుగుతున్నాయి. పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ ఉప కార్యనిర్వాహక కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ పడుతుందనే ఉద్దేశంతో అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హడావిడిగా నాంపల్లి యువజన సంఘం భవనంలో రంగులు వేయించి పిఆర్డిటి డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభమైన వెంటనే తలుపులు మూసివేసి తాళం వేసి వెళ్లిపోయారు. సంబంధిత పంచాయతీరాజ్, ఇంజనీర్ కార్యకలాపాలు మునుగోడు పంచాయతీ డివిజన్ పరిధిలోనే జరుగుతున్నాయి. నాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టును అలాగే సిబ్బందిని నియమించకపోవడంతో ప్రారంభమైన కార్యాలయం నేటికి నిరుపయోగంగా ఉంది. నాంపల్లిలో ఏర్పాటు చేసిన ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయం నాంపల్లి మండలంతో పాటు మర్రిగూడ మండలాలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించవలసి ఉంది. సిబ్బందిని నియమించకపోవడం వలన కార్యాలయం తలుపులు మూసుకొని వచ్చి పోయేవారిని వెక్కిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కార్యాలయం ఆవరణ దుమ్ము ధూళితో నిండి వాహన చోదకులు వాహనాన్ని కొనుటకు పరిమితమైంది. ప్రస్తుత నూతన రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయానికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుతో పాటు ఇతర సిబ్బందిని వెంటనే నియమించి కార్యాలయాన్ని తలుపులు తీయించి దుమ్ము దులిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. ప్రస్తుతం మనము పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ డి కార్యాలయం ముందున్నాము. గత ప్రభుత్వము ఎన్నికల కోడ్ సమీపిస్తున్నందున హడావుడిగా అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలో డి కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ ఎలాంటి సేవలు కొనసాగించడం లేదు. ఇక్కడ సిబ్బంది లేని కారణంగా కార్యాలయం అంతా మూతబడి ఉన్నది. ఇది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమయంలో మర్రిగూడ, నాంపల్లి మండలాలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సిబ్బంది లేని కారణంగా దీనికి ఎప్పుడు చూసినా కానీ తాళం వేయబడి ఒక పార్కింగ్ లాడ్గా మారింది. ఇది అంతకుముందు ఈ నూతన కార్యాలయం లేనందున ఇక్కడ యువజన భవనంలో రంగులు వేసి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వినియోగంలో మాత్రము తీసుకురాలేదు. కనీసము ఇప్పటి ప్రభుత్వమైనా దీన్ని వినియోగంలో తీసుకొచ్చి సరైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఈ కార్యాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో, సత్య న్యూస్, వెంకటేశ్వర.